టీ పెట్టేశారు అత్తమ్మా? చలికి వేడి వేడి టీ కాఫీ. వాడు వేడి నీళ్ళు తాగడేమో, కొంచెం ఎక్కువ వేడొద్దండి. చూడు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో ఈవినింగ్ టు నైట్ రొటీన్ని షేర్ చేస్తాను. నా మేనకోడలతో సరదాగా కబుర్లు చెప్తూ ఆలు పరోటా ప్రిపరేషన్ కూడా చూపిస్తాను. ఈ వీడియో మొత్తం ఆల్మోస్ట్ రా ఫుటేజే ఉంటుందండి. అంటే ఇంట్లో ఉంటే నేను నా మేనకోడలు ఏ విధంగా మాట్లాడుకుంటాం, ఏ విధంగా జోక్స్ వేసుకుంటాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇటువంటి రా ఫుటేజ్ పెట్టమని కూడా చాలామంది అడుగుతూ ఉంటారండి. అంటే ఇంట్లో మీరు అందరూ ఏ విధంగా మాట్లాడుకుంటారు, ఎలా ఉంటారు, ఎడిటింగ్ లేకుండా డైరెక్ట్ వీడియో తీసి పెట్టండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. అండ్ ఈ వీడియో మీ అందరికీ చాలా నచ్చుతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏం చేస్తున్నావు అత్తయ్య? ఈరోజు మన డిన్నర్ ఆలు పరోటా. ఆలు పరోటా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక చిన్న పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. దాంట్లో అంటే చిన్న రోల్ ఉంది, అది తీయలేక ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ 3 ఇట్లా గ్లాస్ లో వేసి దంచుతున్నాను. ఇక్కడ ఆలు బాయిల్ చేసి పెట్టాను. చపాతీ పిండి, గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ వేసి ఇంకా మనం చపాతీ పిండి ఎలా మేము కలుపుకుంటామో అట్లా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక ½ an hour అయినా సరే ఇది నానితే రోటీస్ కొంచెం సాఫ్ట్గా వస్తాయి. ఓకే, స్మాష్ చేసుకోవాలి. తిన్నావా ఆలు పరోటా ఎప్పుడైనా? లేదు అత్తయ్య, ఆలు పరోటా తినలేదా అసలు? నేను ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మనం నార్మల్ చపాతీలు పరోటా తిన్నాను కానీ ఆలు పరోటా తినలేదు. పరోటాలో ఆలు కూర తిన్నా. అదంతా తింటారు కదా. గోబీ పరోటా, ఆలు పరోటా, స్వీట్ పొటాటో అంటే చిలకడదుంతో కూడా చేస్తారు. ఇట్లా ఇక్కడ బాగా చేసుకుంటారు ఇక్కడ వాళ్ళు. చలి ఎలా ఉంది సత్య ఇక్కడ? అయ్యో బాబోయ్, మామూలుగా కాదమ్మో. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబల్ చలి అంటాను కదా, నార్మల్ గా అక్కడ ఉన్నట్టే ఉంటది అనుకునేదాన్ని. అయ్యో బాబోయ్, కాళ్ళకి, చేతులకి, తలకి అమ్మ నెక్స్ట్ లెవెల్ చలి. నెక్స్ట్ లెవెల్ అసలు నెక్స్ట్ మంత్ చూడాలి, అప్పుడు ఉండాలి నువ్వు. అయ్యో నేనున్నమ్మో. మరి ఆ చలి కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. అమ్మా నాకు అసలు చలి ఎక్కువ అంటే అలా ఉంటదమ్మా ఇక్కడ చలి. రూమ్ హీటర్స్ పెట్టుకుంటారు చాలా మంది. నాకు పిల్లలతో రూమ్ హీటర్ పెట్టుకోవడం కూడా భయమే. రూమ్ హీటర్ పెట్టేసి గమ్ముని డోర్ అయి లాక్ అయిపోయింది అనుకో, మనం పడుకున్న టైంలో రూమ్ హీటర్స్ పెట్టేసుకుని పడుకుంటారు కదా చాలా మంది. గదిలో ఆక్సిజన్ లెవెల్స్ అయితే తగ్గిపోతే ఒక్కొక్కసారి ప్రమాదం అయిపోద్ది. అందుకని నేను రూమ్ హీటర్ కూడా పిల్లలతో ఎక్కువ పెట్టను. మనం మెలకుగా ఉండగానే ఒక ½ an hour అట్లా కొంచెం డోర్ తీసేసి రూమ్ హీటర్ వేసి రూమ్ కొంచెం హీట్ అయిన తర్వాత పెట్టేసి పడుకుంటాం. ఇంకా అలవాటు అయిపోయిందిలే మాకు, 4 years నుంచి ఉంటున్నాం కదా. చాలా అలవాటు అయిపోయింది మా పిల్లలకు కూడా. అవును, అలా అసలు స్వెటర్స్ వేసుకుంటలేదు, నేను ముసలిదాన్ని అయిపోయాను. అంటే మీకు అలవాట్లేదు కదా చలి, ఇంత చలి మీరు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా ఎప్పుడు. అవును, అలా ఉంటుంది. నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా అసలు ఎండ రాదు. ఇప్పుడు బాల్కనీలోకి ఎండ వస్తే అక్కడికి, లేకపోతే పైకి తిరగడమే. సూర్యుడు చుట్టూ తిరిగేస్తున్నాను నేను. సూర్యుడు త్వరగా వెళ్ళిపోతున్నాడు. సూర్యుడు నెక్స్ట్ మంత్ నుంచి ఆ సూర్యుడు కూడా రాడు. ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్, ఇందులో కొంచెం జీలకర్ర, ఈ 2-3 రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది స్మాష్ చేసుకున్నాం కదా ఆలులో, అందులోనే కొన్ని స్పైసెస్, మసాలా పౌడర్స్ అన్ని కూడా వేసేసి చేస్తారు. ఇది ఒక పద్ధతి, అదొక పద్ధతి అనమాట. ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న
అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి. ఇందులోనే తగినంత సాల్ట్, ఇంకా స్టఫింగ్కి సరిపడా. లోపల ఆలు స్టఫ్ పెట్టుకుంటాం కదా, ఇంకా దానికి సరిపడా సాల్ట్. ఇదేంటి అత్తయ్య? జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్. ఇవన్నీ ఆప్షనల్ అనమాట. మీకు కావాలంటే కారం వేసుకోవచ్చు, చాట్ మసాలా, ఇంకా మనకి ఇష్టమైన ఫ్లేవర్. మనకి ఎక్కువగా తెలిసే ఫ్లేవర్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి. అవును, ఆ స్మెల్ ఘాటుగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం స్మాష్ చేసి పెట్టుకుని ఆలు వేసి ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఈ ఆలులో ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసిపోవాలి. అంటే కొంచెం బలం ఉపయోగించాలి. కొంచెం సాల్ట్ అవి సరిపోయినాయి లేదో, సరిపోకపోతే కనుక కొంచెం స్పైసీ సరిపోకపోతే కనుక కారం వేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఓకేనా? ఇది కొంచెం చల్లారగా చేద్దాం. ఓకే. సో లోపల పెట్టుకోవడానికి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇట్లా ఈ విధంగా చిన్న చపాతీ చేసి ఇది లోపల పెట్టి ఇలా ఫోల్డ్ చేసేయాలి. నేర్చుకో సత్తులు ఇటువంటి వంటలు. కాదే, ఏ వంటలు బాగా చేస్తావు సత్య నువ్వు? వేడి కాస్తానని వచ్చిన పెరుగు తోడు పెడతాను. అంటే పెరుగు బాగా వండుతావు అనమాట. బాగా వండుతాను, చాలా గట్టిగా తోడు పెడతాను. ఎన్నలా కరిగిపోద్ది. ఇంక రోజు పెరిగే. ఇంకా అద్భుతమైన వంటలు వచ్చా. టీ పెడతావా? టీ పెడతాను. మ్యాగీ నిజమే, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఆమ్లెట్ నీ చేత ఆమ్లెట్ వేయించి వీడియో తీస్తానండి. ఒకసారి వేసావు అసలు ఎంత అద్భుతంగా వేసావంటే ఆమ్లెట్. ఇది ఆమ్లెట్ లేకపోతే ఏమన్నానా అనుకున్నానే. నీకు ఒక రోజు కూర్చోబెట్టి ఆమ్లెట్ ఎలా వేయాలో నేర్పించాలా అనుకున్నాను, మర్చిపోతున్నాను ఊరు వచ్చినప్పుడు. రేపు పొద్దున ఆమ్లెట్ వేసి పెట్టి వీడియో తీస్తానే. సరే అత్తయ్య, నీ కోరిక మేరకు చేసి వీడియో అసలు 1 మిలియన్కి వెళ్ళిపోవాలి అసలు. అంటే ఆమ్లెట్ ఇలా వేయకూడదు అని నేర్పిస్తాను. ఇట్లా స్టఫింగ్ బయటకు రాకుండా పెట్టుకోవాలి. మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి రాలేదు. అవును, లేదంటే కింద అంటిపోద్ది. ఈ ఆలు పరోటా మనం నెయ్యితో కాల్చుకుంటే బాగుంటుంది. మొన్న సాత్విక్ గడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైనా ఆలు పరోటా తిన్నావా? మా అమ్మ బాగా చేస్తుంది అంటున్నారు. నేను పరోటాలో ఆలు కర్రీ తిన్నాను రా. ఆలు పరోటా తిన్నావా అంటే నువ్వు తిన్నాను అంటున్నావు, అంటే పరోటా వేరేగా తిన్నావు. అవును, రెండు కలిపి తినలేదు. ఇక్కడ వాళ్ళు ఇది ఇలా ఆలు పరోటా చేసేసుకుని ఇందులో కెచప్ లో వేసుకుని తింటారు. మనం అలా తినలేము కానీ ఇంకా డైరెక్ట్ తినడమే. కెచప్ లో ఏంటి చిరాకు మనకి. అవును, ఇక్కడ డైలీ చపాతీలో తింటారు అత్తయ్య. మనకు రైస్ ఎలాగో అక్కడ అలాగే చపాతీలు అలాగే. అసలు మీరు రోజు రైస్ ఎలా తింటారు అంటారు ఇక్కడ. మనం రైస్ బ్యాగ్ తెచ్చుకుంటాం కదా, ప్రతిసారి రైస్ బ్యాగ్ తెచ్చుకుంటే భయపడిపోతాం. ఎందుకంటే షాప్ ఆయన అంటాడు, మొన్న కదంటే రైస్ బ్యాగ్ పట్టుకెళ్ళారు. అయ్యో, అప్పుడు నవ్వుకుంటాం అనమాట. మేము సౌత్ ఇండియన్స్ ప్రతిరోజు రైస్ తింటాం అని చెప్తారనమాట మావయ్య. వీళ్ళు ఎలాగంటే
మనం పెద్ద డబ్బా నిండా రైస్ పెట్టేసుకుని చిన్న డబ్బాలో చపాతీ పిండి వేసుకుంటాం కదా, ఎప్పుడైనా సండేస్ కి ఎప్పుడైనా చేసుకోవడానికి. ఇక్కడ వాళ్ళు ఎలాగంటే పెద్ద డబ్బాలో గోధుమ పిండి వేసుకుని చిన్న డబ్బాలో రైస్ పెట్టుకుంటారు అనమాట. ఎప్పుడైనా వండుకుంటారంట. కీర్ లాంటివి, ఇదే క్షీరాన్నం ఇలా చేసుకుంటారు కదా, అటువంటి స్వీట్స్ చేసుకోవడానికి ఎప్పుడైనా వండుకుంటారంట. రోజు ఎలా తింటారు మీరు అని అడుగుతారు. వాళ్ళు రోజు చపాతీ ఎలా తింటున్నారు, మనం అలా రోజు రైస్ తినేస్తాం. ఇక్కడ చూసావా ముసలి వాళ్ళు కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు. అవునవును, చపాతీ తినడం వల్లే వాళ్ళకి కూడా చెల్లెట్టట్లా తినాగెట్టేస్తుంది. మావయ్య వచ్చినాడు. ఏంటవి తమలపాకులా? ఎందుకు? చిన్న వాటర్ ఇవి డాడీకి ఇప్పుడే కదా వచ్చారు. వాటర్ తాగుతారేమో. నమ్కిన్ నమ్కిన్ అంట. ఇవేనా? ఏంట్రా బాబు నమ్కినా? ఇదేంటి? నాకు ఇది తమలపాకులు అంట. వద్దులే వద్దులే వద్దులే, ఆశ్చర్యపడుతుందంట. తమలపాకంట. మిర్చిగా ఉంటుందా? నెయ్యి వేసి కాల్చుకుంటే ఇంకా రెడ్ గా బాగా వస్తుంది అన్నమాట కలర్. అంతే, ఇట్లా ఫ్రై చేసుకోండి. ఆలు పరోటా వేసినట్టు వేడివేడిగా తినేయాలి సత్య. అప్పుడే వాటి టేస్ట్ తెలుసు. తమ్ముళ్ళు ఫోటో తీస్తున్నావా? మంచిగా ఆలు పరోటా పట్టుకోండి. నిజమే, ఇలా పట్టుకో. ఫోటో వస్తుందా? స్వెటర్స్ చేంజ్ చేసుకున్నావు నేను సచ్ ఈ రోజు. మరి పింక్ స్వెటర్ సచ్ ఎల్లో స్వెటర్ వచ్చేవాళ్ళం. ఎవరమ్మా బావా? ఎవరమ్మా బావా నీకు? నందిని అమ్మా, నా పేరేంటమ్మా? నా పేరేంటమ్మా? మహాలక్ష్మి కాదే. నేను యూట్యూబ్ లో ఏమంటానమ్మా? నువ్వు ఏం చేస్తున్నావు తల్లి? ఓహో, నందిని. భోజనం చేసావా నందిని? టిఫిన్ చేస్తున్నాడు, ఇడ్లీ తింటుందండి ఇప్పుడు. అవునా? నందు నందు సత్య ఏది? సత్య ఏది? సత్య సత్య పంపించిన ఎక్కడుంది? సత్య పంపించిందండి. నందిని, హాయ్ నందిని. నందిని మాట్లాడు. నందిని ఏం చేస్తున్నావు? ఇడ్లీ. ఏం తింటున్నావు నువ్వు? మేమేం తింటున్నాం తెలుసా? ఆలు పరోటా తింటున్నాం. ఆలు పరోటా చేసుకున్నాం మేము. నువ్వు యూపీ రా. నువ్వు యూపీ వస్తావా? రా. సత్యం తీసుకెళ్ళి వచ్చి. తీసుకెళ్తాను రా నువ్వు. ఇక్కడ ఫోన్లో మాట్లాడుతున్నది నందిని అండి. అంటే నా పెద్ద మేనకోడలి కూతురు అనమాట. మీరు ఆల్రెడీ లాస్ట్ విలేజ్ వ్లాగ్స్లో చూసారు కదండి. సో ఫోన్లో చాలా బాగా మాట్లాడుతుంది అనమాట. నేను అర్జున్ని పండు బావ అని పిలుస్తానండి. అర్జున్ నిక్ నేమ్ పండు అనమాట. చిన్నప్పటి నుంచి అందరూ పండు అంటారు. నేను అలా పిలుస్తాను అని నందిని కూడా అలాగే పిలుస్తుంది అనమాట. పండు బావ పండు బావ అంటుంది. సో సరదాగా నందినితో మాట్లాడుతున్నాం ఇక్కడ. ఎవరంటారు పండు బావ అని?
ఎలా ఉంది సత్య? బాగుందా? చాలా. ఫస్ట్ టైం తింటున్నావా? పెరుగుతో తినొచ్చు, ఏమన్నా స్వీట్ చట్నీ లాంటివి ఏమన్నా ఉంటే దాంతో కూడా తినొచ్చు, బాగుంటాయి. చిన్నలే హీటర్ కు దూరంగా కూర్చో, కొంచెం వెనక్కి కూర్చోమ్మా. వద్దు, హీటర్ దగ్గరగా పెట్టొద్దు పనిబావా, వెనక్కి కూర్చోమనండి కొంచెం. అట్లేమంటే పండు మామయ్య గారు. అమ్మ నువ్వు మధ్యలో ముగ్గురు పెడుతున్నారు చాలు, సాయి కనపడట్లేదు. ఇక్కడ నుంచి కూడా అమ్మ ఇది కూడా కనపడ. అమ్మ ఫోన్ లో మాట కనపడుతున్నారు. ఇప్పుడు ఒక్కరు కూడా మిగలట్లేదు, ఒక్కరు కూడా కనపడిపోతున్నారు. ఈ సాయి డాన్ కూడా ఈ సాయి కూడా కనపడిపోతుంది. సత్య ఏం సినిమా చూస్తున్నారమ్మా? బాంధవ్యాల అత్తమ్మ. అన్నం పడిపోయింది అత్తమ్మ, ఫీల్ అవుతున్నారా? ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు. అమ్మా ఎందుకే పొద్దున్న తోముకుందాం అన్నాను కదా, తోమేసా గిన్నెలో. పాలు ఫ్రిడ్జ్లో పెట్టలేదా? ఏవి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉంటాయే బాబు, ఈ చలికి బయట పెట్టినా ఉంటాయి పాలు ఏమైనా సరే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నేను నా మేనకోడలు అర్జున్ అందరూ ఇంట్లో ఉంటే మా అల్లరి ఇలా ఉంటుందన్నమాట. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. దాన్ని ఫోన్ తీసుకున్నా చూడు, ఫోటో కాదు వీడియో.